ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ తరఫున ఈరోజు అవగాహన సదస్సు LRS అనగా లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకి మన ఉడా చైర్మన్ అయినటువంటి షేక్ రియాజ్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ మరియు వైస్ చైర్మన్ అయినటువంటి గోపాలకృష్ణ గారు, తర్వాత ఒంగోలు నగర మేయర్ గంగార సుజాత గారు, అలాగే కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు గారు వచ్చి హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమం మీద అనేక విషయాల మీద కూడా వాళ్ళు చాలా సానుకూలంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎటువంటి అనర్థాలు జరుగుతాయి అనే దాని మీద చాలా వివరంగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన చేసుకున్నారు. ఇంకా దాని గురించి కూడా వెబ్సైట్లు పెట్టడం కానివ్వండి, టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టడం కానివ్వండి, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వం కూడా చాలా కృషి చేస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఇప్పటి వరకు రెగ్యులర్ చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్నా, వాళ్ళకి ఏమైనా మౌలిక సదుపాయాలు కావాలన్నా, ఇలాంటివన్నీ కూడా ఏమి జరగని తరుణంలో ఈ రెగ్యులరైజేషన్ స్కీమ్ వల్ల వాళ్ళందరికీ లబ్ధి పొందుతుంది. అలాగే వాళ్ళందరూ క్రమబద్ధీకరణ చేసుకున్నట్టయితే బ్యాంక్ లోన్లు కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ ఇవ్వడం కానివ్వండి, రోడ్లు వేయడం కానివ్వండి, లేకపోతే కరెంట్ ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం వైపు నుంచి త్వరితగతిన చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని, దీని మీద అందరూ అవగాహన చేసుకోవాలని గౌరవ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు చూపించడం జరిగింది. అలాగే షేక్ రియాజ్ గారు చైర్మన్ గారు కూడా దీని గురించి ప్రతి ఒక్కరు కూడా చట్టబద్ధీకరణ చేసుకోండి మీ లేఅవుట్ ని, దీనివల్ల అందరికి కూడా మంచి జరుగుతుందని చెప్పి వారు కూడా వివరించడం జరిగింది. మేము కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ తరఫున కూడా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తా ఉన్నాము. క్రమబద్ధీకరణ చేసుకోవడం వల్ల మీ ఆస్తులు మీరు కాపాడుకోగలుగుతారు, ఎటువంటి కబ్జాలు జరగవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవని చెప్పి కూడా మేము సభాముఖంగా చెప్తా ఉన్నాము. అలాగే మేము కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మనము కస్టమర్లు అమ్మేవాళ్ళు కానివ్వండి, కొనేవాళ్ళు కానివ్వండి, వీళ్ళ మధ్యలో మనం ఒక వారధి లాంటి వాళ్ళం. ఆ వారధి సక్రమంగా ఉపయోగపడాలి అంటే ఒక క్రమబద్ధీకరణ జరిగినటువంటి లేఅవుట్లు మనం అమ్మినప్పుడే కస్టమర్ దగ్గర మనకి నమ్మకం ఎక్కువ ఏర్పడుతుంది. సో అలాంటి నమ్మకాన్ని మనం పొందాలంటే అసలు రెగ్యులేషన్ స్కీమ్ అంటే ఏంటి, దీని విధి విధానాలు ఏంటి, ముందుగా మనమే తెలుసుకోవాలి. ఏజెంట్లు ఎవరైతే ఉన్నామో మనమే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేము అసోసియేషన్ ద్వారా ప్రతి ఒక్క ఏజెంట్ కూడా ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడానికి మేము ఎల్లవెల్ల ముందుంటాము. మీకు అన్ని విధాలుగా మేము అసోసియేషన్ వైపు నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తాము. మా దగ్గర కూడా లీగల్ టీమ్ ఉంటుంది. దీని మీద అవగాహన చేయడానికి ఇలా టెక్నీషియన్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళందరితో కూడా మేము అవగాహన చేస్తూ ఉంటాము. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ మీద అవగాహన చేసుకొని క్రమబద్ధీకరించుకొని మీ ఆస్తులు మీరు భద్రంగా కాపాడుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇంతటి మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు ప్రభుత్వ అధికారులు కానివ్వండి, అలాగే మేము ఈ కార్యక్రమం చేయడానికి మాకు సహకరించినటువంటి స్పాన్సర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి, ఏజెంట్లకి, బిల్డర్లకి, ప్రమోటర్లకి అందరికి కూడా మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మీడియా మిత్రులకు కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.